మేడ్చల్ డివిజన్ పారిశ్రామిక ప్రాంతంలోని సాయి శ్రీ వెంచర్ లో హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. పార్క్ కోసం కేటాయించిన 1970 గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహారీని తొలగించి స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించారు. 2011లో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నివాసితులు చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పార్క్ స్థలంలో కొంత భాగాన్ని ఆక్రమించి విక్రయించడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఈ రెండు అంశాలపై దాదాపు 5 ఏళ్లుగా పోరాటం చేసిన వెంచర్ సంక్షేమ సంఘం చివరకు పూర్తి ఆధారాలతో హైడ్రాను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలను తొలగించడంతో పాటు డ్రైనేజ్ నిర్మాణానికి కూడా మార్గం సుగమం చేశారు. హైడ్రా పర్యవేక్షణలో యంత్రాలతో డ్రైనేజ్ పనులు వేగంగా పూర్తయ్యాయి. ఈ పనుల ఖర్చులను వెంచర్ నివాసితులే భరించారు. డ్రైనేజ్ నిర్మాణంలో వెంచర్లోని కుటుంబాలతో పాటు సమీపంలోని మరో 100 కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూరనుండగా పార్కు స్థలం తిరిగి ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 6 సంవత్సరాలుగా మేము అసోసియేషన్ గా రన్ అవుతున్నాము. అయితే దీంట్లో మాకు మెయిన్గా ప్రాబ్లం, మా ఇండ్లు 10 సంవత్సరాలే కట్టుకొని మేము కొన్నప్పుడు మాకేం చెప్పారు అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్నారు. తర్వాత ఇంటర్నల్ డ్రైనేజ్ ఉన్నది, దీని అవుట్లెట్ ఏది అంటే 2 ప్లాట్లు సపరేట్గా తీసి సెప్టిక్ ట్యాంకు దాని ట్రీట్మెంట్ ఇచ్చి మేము పంపిస్తామని చెప్పారు. అది చెప్పి అవి తర్వాత ఏమైందంటే మేము కొనుక్కొని ఇల్లు కట్టించుకున్న తర్వాత ఆ 2 ప్లాట్లు కూడా అమ్ముకున్నారు. తర్వాత పార్కుకు 6 ప్లాట్లు అని చెప్పారు. 111 ఉంది, 116 6 ప్లాట్లు పార్క్ అన్నాడు. వితౌట్ రోడ్, అది రోడ్ లేదు దానికి, కాబట్టి పార్క్ అని మేము నమ్మినాము. అది తర్వాత మధ్యలో అది 2024లో ఏంటంటే అది మంచిర్యాల అతనికి అవి 2 ప్లాట్లు అమ్మి కంచె వేసేసారు. అప్పుడు మేము దాని వివరాలంతా చూసుకుంటే అది పార్క్ అని 2010 పార్క్ అని చెప్పి 2017లోనే దాన్ని పార్టిషన్ చేసి 2 ప్లాట్లు అమ్మేశారు. అది మాకు చెప్పలేదు. అది అట్లా ఉండగానే మిగతా బౌండరీ ప్లాట్లు అన్నిటికి కూడా అది పార్క్ అనే మార్క్ చేశారు. అమ్ముకొని అది చేసుకున్నా దాని పార్క్ అనే మాకైతే పార్క్ అనే మార్క్ చేశారు. అయితే మేము కొద్దిగా అట్లా మిస్గైడ్ అయిపోయాము. దాని యాక్చువల్ వివరాలు చూసుకుంటే మేము మోసపోయినామని తెలిసింది. అయితే అయినా మేము ఇంత పెద్ద వెంచర్కి అంటే 33 ఎకరాల 30 గుంటల వెంచర్కి కనీసం కొంత ల్యాండ్ పార్క్ ఉండాలి అని మేము ఆ 6 ప్లాట్ల పార్క్ అంటే 2000 గజాలు సుమారుగా అది పార్కును ప్రొటెక్ట్ చేయడానికి మేము 24 కూడా ఎజిటేషన్ చేశాం. దాని ఫలితంగా ఏమైందంటే ఆ ఎజిటేషన్ తమరందరికీ తెలుసు. ఆ ఎజిటేషన్ ఫలితంగా ఏమైందంటే మేము వచ్చిన వివరాలను కమిషనర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ని కమిషనర్ గారు సబ్ రిజిస్ట్రార్కి రాశారు. ఫర్దర్ ట్రాన్సాక్షన్ అమ్మడం కొనడం జరగకూడదని దాని ప్రొవిజన్ లిస్టులో పెట్టారు. దాని వివరాలు కూడా మేము ఇచ్చాం. అది మేము పోరాటం చేసినందువల్ల కమిషనర్ గారు ఆ రోజు నాగిరెడ్డి గారు కలగజేసుకొని డీటెయిన్ కమిషనర్, ఇప్పుడు మున్సిపల్ GHMC అయితే ఆ కలగజేసి ఇప్పుడు అయితే ప్రొవిజన్ లిస్టులో ఉండేది ఏదో అమ్మకుండా. ఈ మధ్యలో ఏమైందంటే ఈ కొత్తగా కొన్న వాళ్ళు మంచిర్యాల వాళ్ళు వచ్చి మీరు అసోసియేషన్ మాకు సహకరించండి, మేము ఇల్లు కట్టుకుంటాము, మిగతా ల్యాండ్ మీకు కన్సల్టెంట్తో మాట్లాడి మీకు రిజిస్టర్ చేపిస్తాము అని అడిగారు. అడిగితే మాకు రిజిస్టర్ చేయొద్దండి, ఇది మున్సిపల్ కమిషనర్ ప్రాపర్టీ, అది మున్సిపల్ కమిషనర్ చేస్తే వాళ్ళు డెవలప్ చేస్తారు పార్కుని అని మేము చెప్పాము. అయితే మీరు సహకరించాలి. మేము సహకరించేది ఏం లేదు దాంట్లో. కాదు మీరు ఏమనకపోతే నేను ఇల్లు కట్టుకున్నట్టు మేము గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకంటే అది పార్కు మేము కొట్లాడుతున్నది. మీరు ఇల్లు కట్టుకుంటే మిగతాది కూడా అమ్మేస్తారు. మీరు ఇల్లు కట్టుకోవడానికి మేమేమి అనలేదు అనుకోండి, మిగతాది కూడా అమ్మేస్తారు. మాకు 1 గజం కూడా జాగుండదు. అందుకని మేము వాళ్ళకి మాట ఇవ్వలేదు, మేము చేయలేదు. అయితే మేము ఈ 10 సంవత్సరాలుగా అదేమో పార్క్ ఏమో అట్లా ఇంక్రోచ్ అవుతుంది, ఈ డ్రైనేజీ అవుట్లెట్ ఏమో ఇట్లా లేదు, 100 ఇండ్లు కట్టుకుని ఉన్నాము, 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ జనాలంతా ఏం కావాలి అనేది అసోసియేషన్ పరంగా మేము ఆలోచించి దీనికి ఏంది ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంది, ఇక్కడ లోకల్ ఆఫీసర్లేమో వీళ్ళు ఈ డ్రైనేజ్ చేయడానికి అడ్డం చెప్పగానే వెళ్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి శాంక్షన్ అయింది, 18 లక్షలు శాంక్షన్ అయింది. దీనికి పైపులు చేసి తీసుకొచ్చి ఇచ్చారు, ఇంజనీరింగ్ శిక్షను అది అంతా తీసుకొని వచ్చిన తర్వాత ఇది పట్టా ల్యాండ్. మరి పట్టా ల్యాండ్ అంటారు కదా, వాళ్ళు అబ్జెక్షన్ చేసేవరకు వర్క్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. సార్ ఎప్పుడు రాక శాంక్షన్ అవుతుంది, క్యాన్సిల్ ఎట్లా చేస్తారు మీరు, మరి ఏంది మరి ఆల్టర్నేటివ్ చెప్పండి అన్నారు. అంటే మేము అక్కడ మెయిన్ రోడ్ మీద వేయండి సార్, అది కనీసం 20% కన్నా పనిచేస్తుంది, మీరు వాపస్ పోతే ఏం కాదు అంటే ఆ మెయిన్ లైన్ మీద అయితే అక్కడ నుండి ఎత్తుది ఒక 60-70 ప్లాట్లకు అది వర్క్ ఇప్పుడు చేస్తుంది, ఆల్రెడీ వేసారు అప్పుడే. అయితే ఇది ఇప్పుడు మిగతా 80% ఇంకా అన్సర్వ్డే, మేము ఇంకా సఫర్ అయితేనే ఉన్నాం. దీన్ని ఏం చేసాం మరి ఇప్పుడు, ఇదేమో రోడ్ అని మనకు లేఅవుట్ ఇచ్చారు, ఇదేమో 25 ఫీట్ రోడ్ అని మా లేఅవుట్లో అందరికీ రిజిస్ట్రేషన్లో ఉంది. ఈ లేఅవుట్ ప్రకారమే మొత్తం వెంచర్ అంతా రిజిస్ట్రేషన్ అయింది, ఈ లేఅవుట్ నంబరింగ్ ప్రకారమే. అయితే ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ లావాదేవీలని కూడా దీని మీదనే జరిగింది. అంటే మేము ఈ 25 ఫీట్ రోడ్ ఉంది సరే, అది పట్టానా ఎవరిదా ఏందా అనేది అది మేము ఆ వివరాల్లోకి పోదలుచుకోండి. మా ఇంట్రెస్ట్ అంతా ఏంది అంటే మా డ్రైనేజీ చెరువులో కలవకూడదు. ఎందుకంటే ఇది అటు వంపు ఉంది, మనం ఎంత ఆపినా ఆగదు, అది డ్రైనేజీలో కలుస్తుంది. ఇది మళ్ళీ ఇంత పెద్ద చెరువు
దీన్ని కంటామినేట్ చేస్తే మళ్ళీ ఈ నీళ్ళే మా బోర్లోకి వస్తుంది. ఇప్పుడు మేము మా బోర్లు ఎండిపోకుండా మాకు బాగా పనిచేస్తున్నాయి అంటే ఈ చెరువు వల్లండి. ఈ చెరువును కూడా ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మా అసోసియేషన్కి ఉంది, మా సొసైటీకి అది మెయిన్ బాధ్యత అసలు. ఎందుకంటే నేచురల్ రిసోర్సెస్ ఇంత మంచి లేకు ఇట్లాంటిది మనం కట్టుకోలేము కూడా ఎన్ని కోట్లు పెట్టినా. అందుకని మేము ఆ ఉద్దేశంతో ఏం చేశామంటే ఇది రోడ్డు కాబట్టి రోడ్లో ఇది మన అదంతా కూడా డైవర్ట్ చేద్దాం చెరువులో కలవకుండా అనే ఉద్దేశంతో మేమందరం కంట్రిబ్యూట్ చేసుకొని ఒక కార్పస్ ఫండ్గా కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక 15 లక్షల దాకా కంట్రిబ్యూట్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం. మేము ఇక గవర్నమెంట్ శాంక్షన్ ఎప్పుడు వస్తుందో వాళ్ళది ఆ ప్రొసీజర్ వేరే ఉంటుంది. ఇయర్ అని కాదు, ఆల్రెడీ ఒకటి వేశారు, మళ్ళీ రెండోది వేసేటప్పుడు ఆలోచిస్తారు కదా ఒక కాలనీకి 2 ఇట్లు ఇస్తామని. మాకేమో అవసరం, మేము కంట్రిబ్యూట్ చేసుకొని ఇది లేనేయడానికి మేము హైడ్రాను అప్రోచ్ అయ్యాం. హైడ్రా వాళ్ళు మా వివరాలన్నీ తీసుకున్నారు. ఈ 2 విషయంలో అప్రోచ్ అయ్యారు. ఒకటి ఇది ప్రొటెక్షన్ ఆఫ్ న్యాచురల్ లేక్, తర్వాత ఇంకోటి ఏంటంటే మా పార్క్ కమ్యూనిటీ ప్లేస్. ఈ 2టికి అప్రోచ్ అయితే మొత్తం మా దగ్గర వివరాలు అడిగారు, మొత్తం చరిత్ర తీసుకున్నారు. ఇక వాళ్ళ వేలో వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు ఇవాళ ప్రోగ్రామ్ వేసుకొని ఇది మాకు వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇది చేసుకోవాలి. 29 నాడు అప్రోచ్ అయ్యారు. 29 అది ఇక మనకు జూన్ 29కి సోమవారం హైడ్రా ప్రజావాణి ఉంది కదా, వెళ్ళాం. హైడ్రా ప్రజావాణిలో నమోదైంది మాకు. హైడ్రా వాళ్ళు పార్క్ రీజునవేట్ చేశారు. పార్క్ 2 ప్లాట్లు ఉన్నాయి కదా చేశారు. వాళ్ళు ఫెన్సింగ్ ఇక్కడ ఏంటంటే ఇది మేము ఇక్కడ ఈ రోడ్డు కాబట్టి ఇది రోడ్డు మీద మీరు డైవర్షన్ చేసుకోండి అని వాళ్ళు నిలబెడితే వాళ్ళ సహకారంతో ఇప్పుడు ప్రస్తుతం మా డబ్బులతో